గుర్తుకొచ్చేది ఇద్దరే. ఒకరు పుట్టపర్తి సాయిబాబా, ఇంకొకరు షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా జీవితం గురించి ఈ తరానికి కథలుగానే పరిచయం. కానీ పుట్టపర్తి సాయి మాత్రం మనకాలం బాబా. ఆయన పుట్టుకకు సంబంధించి కొన్ని కథలు ప్రచారంలో ఉండొచ్చు, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మన కళ్ల ముందు జరిగినవే. సత్యనారాయణరాజు బాబాగా మారడం, మహిమలు, ప్రవచనాలు, సర్వమత సమానత్వంతో పాటు సేవాతత్వం కూడా మనం చూస్తుండగా సాగిన చరిత్రే. అందుకే పుట్టపర్తి సాయిబాబా జీవించి ఉండగానే దేవుడిగా ప్రపంచవ్యాప్త భక్తుల పూజలు అందుకున్నారు. అలాంటి బాబా మరణించాక ఏమవుతారు? మరణించాక ఏమవుతారనే ప్రశ్న కంటే ముందు అసలు పుట్టపర్తి సాయిబాబా అవతరణ గురించి తెలుసుకోవాలి. షిరిడి సాయిబాబానే పుట్టపర్తి సాయిబాబాగా అవతరించారని ఓ నమ్మకం. సాయిబాబా కూడా ఈ విషయం చెప్పారని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఇందులో నిజమేదైనా లక్షలాది మంది పుట్టపర్తి బాబా భక్తులు ఆయన షిరిడి సాయిబాబా మరో అవతారంగా పూజించడం మాత్రం నిజం. అందుకే ఇప్పుడు సాయిబాబా మరణించాక ఆయన షిరిడి వారసుడిగా గుర్తించాలని భక్తులు గట్టిగా కోరుతున్నారు. ఇందుకోసం మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ నేతపై కూడా ఒత్తిడి తెచ్చారు. ఇంతకీ దీనిపై షిరిడి సంస్థానం ఏమంటోంది? ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. పుట్టపర్తి ట్రస్టు, షిరిడి సాయి సంస్థ